ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్న వారికి రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ప్రతి మొబైల్లో కావచ్చు, ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ కూడా మనం ఏది కొన్నా కూడా గూగుల్ పే, ఫోన్పే తప్పనిసరిగా వాడుతుంటాం కదా. అయితే ఇటీవల యూపీఐ లావాదేవీలోకి ఎక్కువైపోయాయి. అందరూ కూడా యూపీఐ ద్వారానే బిల్లులు కట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఎన్పిసిఐ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. మనకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి అమల్లోకి అయితే రానున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం యూపీఐ లావాదేవీలను నిర్వహించేందుకు కొత్త సెక్యూరిటీ చర్యలు అయితే చేపట్టారు. యూపీఐతో లింక్ ఉన్నటువంటి ఇన్యాక్టివిటీ నెంబర్లను డీయాక్టివేట్ చేయనున్నారన్నమాట. ఎవరైతే యూపీఐ ఏదైతే నెంబర్లు కొంతమంది బ్యాంకు అకౌంట్ ఇచ్చి తర్వాత నెంబర్ చేంజ్ చేయడం, అసలు ఆ నెంబరే వాడకపోవడం, బ్యాంకులో ఇచ్చిన నెంబరు యూపీఐ నెంబర్ వేరే కాబట్టి అలాంటివి ఎవరైనా ఫోన్పే నెంబర్కి కావచ్చు, గూగుల్ పే నెంబర్ చేసినప్పుడు వాళ్ళ నెంబర్ చూస్తుంది కానీ వారి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోవడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి అన్నమాట. అటువంటి లింక్ అనేది తొలగిస్తూ ఉన్నారు. ఇక డీయాక్టివేట్ అవుతాయి అన్నమాట. చాన్నాళ్ళ నుంచి తమ మొబైల్ నెంబరు యూపీఐ లావాదేవీలు వాడని వారు తమ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీలోగా వివరాలు తమ బ్యాంకు వద్ద అప్డేట్ అయితే చేయకుంటే యూపీఐ సర్వీస్లో అంతరాయం ఉండదు. ఇక ఏదైతే సెక్యూరిటీ సమస్య రాకుండా ఉండేందుకు తమ ఫోన్ వద్ద ఇన్యాక్టివిటీ నెంబర్లు బ్యాంక్, ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే లాంటి థర్డ్ పార్టీ యూపీఐ ప్రొవైడర్లకు తీసివేయాల్సి ఉంటుంది. ఇక కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలోనూ కొత్త నిబంధన తీసుకురానున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు లాంటి బ్యాంకులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మినిమం బ్యాలెన్స్ రూల్స్ అయితే మారుస్తున్నాయి. కనీస బ్యాలెన్స్ని వెంటనే చేయని కస్టమర్లకు జరిమానా అయితే విధించనున్నారనమాట. కొన్ని కీలక మార్పులు అయితే